మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు రెండు అగ్నితత్వ గ్రహాల యొక్క కలయిక కలవడం ద్వారా ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మరియు దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి ఫలితాలు జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ నేను దీనికి రెమెడీస్ ఏమిటి, కండిషన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. స్టార్టింగ్లో మాత్రం మీకు మీరు ఏ రాశి, మీ రాశిని బట్టి ఏ పరిహారం చేసుకోవాలి, ఎందులో మీకు బాగా కలిసి వస్తుంది. రెండు గ్రహాల కలయిక ఉన్నప్పుడు దాన్ని యోగము అంటారు. ఈ యోగం ఏర్పడినప్పుడు అంటే ఈ రవికుజులు ఇద్దరు కూడా 9 రోజుల పాటు ఫిబ్రవరి 6 నుంచి 14 వరకు కలిసి ఉంటారు మకర రాశిలో. అది భూతత్వ రాశి అవుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఇక్కడ ఏర్పడినప్పుడు మీకు ఏం జరగనుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకుంటే మీకు ఈ రెండు గ్రహాలు ఏవైతే రవికుజులు ఉన్నారో 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ దేని మీద ఉంటుంది అంటే 3 అంటే 4కి వ్యయభావంగా చెప్తూ ఉంటారు. అందుకని ఈ సందర్భంలో ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, వాహనాలు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ, ఏదైనా కోర్సెస్ సంబంధించినవి కానీ తొందరపడి తీసుకోవద్దు. ఒకవేళ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం 1కి 4 సార్లు క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోండి. ఒక్కోసారి ఏమవుద్దంటే ఈ షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని షేర్స్లో పోగొట్టుకునే కాంబినేషన్ అంటారు దీన్ని. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త తీసుకోండి. అలాగే ఇక్కడ ఏదైనా ఒక సంతకం పెట్టేటప్పుడు, ముఖ్యంగా అగ్రిమెంట్స్ సంతకాలు చేసేటప్పుడు కూడా చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మరి పాజిటివ్ ఫలితాలు ఏమిస్తుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ పర్టికులర్గా మీకు ఫినాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది. అంటే ధనపరంగా, ఫైనాన్షియల్ పరంగా మంచి గ్రోత్ అనేటువంటిది ఇవ్వనుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటి. రెండవది, కుటుంబ అభివృద్ధిని ఇస్తుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది. అయితే కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న కమ్యూనికేట్ చేసేటప్పుడు చిన్న చిన్న ఘర్షణ వాతావరణం 3లో రవికుజులు ఉన్నందుకు ఇస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా గ్రోత్ అనేది కనబడుతుంది. అంటే ఇంట్లో చూడండి, ఒక్కోసారి ఇంట్లో వాళ్ళు చదువు విషయంలో గ్రోత్ లేదనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు చదువు విషయంలో గ్రోత్ కనబడుతూ ఉంటుంది. అదే మేము ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సరే జాబ్స్ లేవు, వ్యాపారాలు లేవు, అయ్యో ఏమిటి వీళ్ళు ఇట్లా గ్రోత్ లేకుండా ఉన్నారన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ మీద గ్రోత్, మీకు పర్సనల్గా ధన సంబంధించిన విషయంలో బాగా కలిసి రావడము ఇటువంటివి ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు ఇక్కడ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ప్రధానంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా ఒక్కోసారి చూడండి మనకి ఓవర్ హీట్ చేయడం కానీ, లేకపోతే కొన్నిసార్లు బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ ఇస్తూ ఉంటుంది ఈ కాంబినేషన్. అంటే వేడి చేయడం వల్ల, అదేదో పెద్ద డేంజర్ అని కాదు, వేడి చేయడం వల్ల. అయితే మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? ఇక్కడ ప్రధానంగా మీరు 6వ స్థానంలో గురుగ్రహం ఉన్నందుకు దత్త చరిత్ర పారాయణం చేయండి. లేదా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ ఇవి ఎక్కువగా చేయండి. ఇవి మీరు ఎంత చేస్తూ ఉంటే మీకు పంచమాధిపతి 6లో ఉన్నందుకు ఇది ఈ సంతాన అభివృద్ధికి, అదేవిధంగా తీసుకునే నిర్ణయాల విషయాల్లో సడన్గా తీసుకున్నప్పటికీ కూడా ఒక మంచి నిర్ణయం. ఒక్కోసారి చూడండి మనం ఆ రోజు ఏదో సడన్గా తీసేసుకున్నాను, బట్ అది ఇంత మంచి నిర్ణయం అవుతుంది అనుకోలేదు అంటూ ఉంటాం. అలాగా ఏదైనా ఆకస్మిక నిర్ణయాలు తీసుకున్నా అవి మీకు మంచిగా దారి తీస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చేయండి. మరియు వీలైతే మీకు దగ్గరలో నవగ్రహాల ఆలయాల్లో శని, కుజ, రవి ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మరి ఈ గ్రహాల కలయిక కలుస్తుంది, కానీ మీ నక్షత్రం ఏంటో తెలియదు, మీ రాశి ఏంటో తెలియదు, మీ లగ్నం ఏంటో తెలియదు, ఏం చేసుకోవాలి? అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహాల కలయిక ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కలిగించేటువంటి ఫలితం ఏమిటి అంటే, ఇప్పటికే మనం సంక్రాంతి పురుషుడు గురించి మనం సంక్రాంతికి ముందు చెప్పుకున్నాం. యుద్ధాలు, కొన్ని దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ యుద్ధ సంబంధంగా సంక్రాంతి పురుషుడు వచ్చాడు, కాబట్టి యుద్ధాలు వస్తాయని చెప్పి మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకున్నాం. అదే ప్రభావం మనకి ఇప్పుడు కనబడుతూ ఉంది కూడా. ఈ రెండుటి గ్రహాల యొక్క కలయిక వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ప్రభావం పెరుగుతుంది. అంటే మన రకరకాల దేశాల్లో ఉండేటువంటి వారికి నేను చెప్పేది ఏమిటంటే కొంచెం అలర్ట్గా ఉండండి. ఎక్కడ ఏ యుద్ధం వచ్చినా పర్టికులర్గా పడేది మనుషుల మీద దాని ప్రభావం కొంత పడుతుంది. కాబట్టి అంటే ఏమిటి, ఇంట్లో స్టాక్ పెట్టుకునేటువంటివి, కొంచెం ఫుడ్ గ్రెయిన్స్ అవి కొంచెం జాగ్రత్తగా స్టాక్ పెట్టుకుని ఇట్లాంటివి చేయండి. ఒకటి. రెండవది ఏమిటి అంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అంటే మైథుని జ్యోతిష్యంలో
మీకు చూసుకున్నట్లయితే ఈ అగ్నితత్వ అంటే భూతత్వ రాశులు అంటారు. వృషభ రాశిలో కానీ, మిథునం మన కన్యా రాశిలో కానీ, అదేవిధంగా మకర రాశిలో కానీ జరిగినప్పుడు పర్టికులర్గా ఇదేంటంటే ఎక్కువగా క్వేక్స్కి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ తారీఖు నుంచి తారీఖు మధ్యలో క్వేక్స్ అంటే భూకంపాలు లాంటి వాటికి ఇంకా ఎక్కువ ప్రభావం చూపించేటువంటి కాంబినేషన్ ఇది. కాబట్టి ఈ యొక్క అంశాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా కూడా ఏంటంటే ఎవరికి వారికి ఈ ఈ రవికుజుల యొక్క కలయిక ఉన్నప్పుడు న్యాచురల్ 10th హౌస్లో పడింది. ఇది తెలియకుండానే కోపాలు, ద్వేషాలు ఇళ్లల్లో కూడా తెలియకుండానే ఒక వార్ అనేటువంటిది కేవలం బయట ఎక్కడో దేశాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా కొంతవరకు ఒక వార్ యొక్క ప్రభావం కనబడుతున్నట్టుగా ఉంటుంటుంది. అందుకని ఇంట్లో ఏం చేస్తారంటే ఖచ్చితంగా రామాయణంలో ఉన్నటువంటి యుద్ధఘట్టం కానీ, లేకపోతే మహాభారతంలో జరిగినటువంటి యుద్ధఘట్టాన్ని కానీ ఇంట్లో ప్లే చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క దోషం ఏదైతే ఉందో, ఇంట్లో అనవసరమైన గొడవలు వచ్చేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రూపేణ తొలగిపోతుంది. ఇది ముఖ్యంగా చేయండి. మరి డేట్ ఆఫ్ బర్త్ లేదండి, టైం లేదు, ప్లేస్ లేదు, నా నక్షత్రం ఏంటో రాశి ఏంటో కూడా తెలియదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. నవగ్రహాల్లో ప్రధానంగా మీరు శని, కేతువు, రాహువు మరియు రవి ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే మీకు మీ నక్షత్రం ఏదైనా రాశి ఏదైనా లగ్నం ఏదైనా కూడా మీకు ఏ దశ నడుస్తున్నా కూడా ఇప్పుడున్న గ్రహస్థితి మీ మీద ఎఫెక్ట్ అనేటువంటిది చూపించదు. అదేవిధంగా అందరూ కూడా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియనటువంటి వారు కూడా కొంచెం ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు భూ సంబంధించిన విషయాల్లోనే, ఎందుకంటే భూ సంబంధించిన వివాదాలు కూడా ఈ సమయంలో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లోనే ఎవరైనా ఇప్పుడు చూడండి జాబ్ ఇప్పిస్తామండి మీకు కొంతమంది ఫేక్ ఉంటాయి, మాకు ఆ రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళు చెప్తే పనులు అయిపోతాయి, ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇప్పించాము, మీరు ఇన్ని లక్షలు ఇవ్వండి అంటూ ఉంటారు. సో కొన్నిసార్లు లక్కీగా కొంతమందికి అవుతుంటుంది, కొంతమందికి ఫేక్ మనుషులు లైఫ్లో ఎంటర్ అవ్వడం వల్ల మోసపోవడాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే ఈ కమ్యూనికేషన్స్ హౌసెస్ మీద, కమ్యూనికేషన్స్ విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన మాత్రం సూర్య భగవానుడు ఈ సమయంలో, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి సమయంలో లాభస్థానంలో సంచరిస్తుంటాడు, దశమంలో సంచరిస్తుంటాడు. కాబట్టి వీలైనంత మట్టుకు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుని అన్ని విధాలు బాగుంటుంది. సో ఇవి చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.